హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఉత్తరా ఛానల్. ఇప్పుడు నేను రాగి పిండి బెల్లంతో కేక్ చేయబోతున్నా. ఇప్పుడు వచ్చి బెల్లం కరిగేసుకొని పక్కన పెట్టుకొని అందులో కొంచెం రవ్వ వేసుకున్నామండి, ఒక 2 స్పూన్స్. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు రాగి పిండి వేసుకున్నా. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బెల్లం అయితే నేను ఇది రాగి పిండి అండి. ఇది బెల్లం అయితే నేను ముందే కరగబెట్టి ఉంచుకొని ఇదంతా ఒక కప్పు వేసుకుంటున్నా. మా పిల్లలు ఈరోజు స్నాక్స్కి ఏదైనా చేసి పెట్టు మమ్మీ అంటే, ఇంకా నేను రాగిపిండి ఉంది ఇంట్లో, దాంతో ఇంకా ఏం చెయ్యట్లేదు, ఇంకా అది ఖరాబ్ అయిపోద్ది కదా అనేసి రాగిపిండి గోధుమ పిండితోని ఇట్లా కేక్ చేయబోతున్నా. ఇది ఈ కప్పు ఉంది కదా, హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చి వెన్నెలా వేసెన్స్ వేసుకున్నా. కేక్లో ఇది వేస్తారంటే తీసుకొచ్చారనమాట. ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. కలుపుకోవాలి. ఇంకా కొంచెం పాలు వేసుకున్నా, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టి అందులో దుడ్డుప్పు వేసుకున్నా అండి. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గిన్నెకి నెయ్యి రాసి చుట్టూ పిండి చల్లుకున్నా. ఈ బాగా కలిపిన మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసుకున్నా అనమాట. చూడండి, ఇట్లా బౌల్ తీసుకొని ఇట్లా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఆ పైన పెట్టి మూత పెట్టుకోవాలి. పైన అయితే నేను కొంచెం కిస్మిస్ ఉంటాయి ఇంట్లో, కిస్మిస్ వేసుకున్నా. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది, పిల్లలకి కూడా నచ్చుతుంది కదా అని కొంచెం కిస్మిస్ ఉంటే పైన ఇలా వేసుకున్నాను అనమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు. బాదం ఉంటే బాదం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ కేక్ చేసినప్పటికి కిస్మిస్ ఉండే కాబట్టి కిస్మిస్ వేసుకున్నా. 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పెట్టుకోవాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత కేక్ తీసి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇది ఎట్లా వచ్చిందంటే మనం బేకరీలో కొన్ని కేక్ లాగే వచ్చిందనమాట. సూపర్గా వచ్చింది కేక్ అయితే. ఫస్ట్ టైం కేక్ చేశాను అనమాట. ఇంతకుముందు చాలాసార్లు చేసే కానీ ఇంత బాగా రాలేదు. కేక్ అయితే ఒక బౌల్లో వేసి కట్ చేశాను. మా పిల్లలకి ఇవ్వగానే చాలా బాగుందని చెప్పారు. నేను కూడా ఒక పీస్ తీసుకొని ఇట్లా తిన్నా అనమాట. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది కేకు. మనం బయట ఎట్లా కొంటామో అట్లానే ఉంది కేక్ అయితే.